అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ వ్లాగ్ నందు దేశ్ వ్లాగ్స్. ఇప్పుడైతే మా కంపెనీలో అయితే షట్ డౌన్ హాలిడేస్ అయితే ఇచ్చినారు. ఒక 20 days 3 weeks ఇచ్చినారండి. మేమైతే ఇప్పుడు మా ఊరికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్గా ఒక 2 days అయితే ఇక్కడే 1.5 day రెస్ట్ తీసుకున్నాం ధర్మవరంలో అయితే. ఇప్పుడు నుంచి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళి మా ఊరి నుంచి మా ఆనంది యాగంటి ఆ సైడ్ ప్లాన్ చేసినాము. దాని తర్వాత ఇంకో చోటికి పోదాం అయితే అనుకున్నాము. ప్రస్తుతానికి అయితే మా ఆనంది యాగంటి అనుకున్నాము. ఇప్పుడైతే మా ఊరికైతే వెళ్తున్నాము. జెస్సీ అయితే ఇంతవరకు చాలా చాలా సతాయించి కూలర్ పెడితేనే ఇప్పుడే బాగా చల్లగా పడుకోయింది. మేమైతే ఇంకా తను పడుకుంది కాబట్టి మమ్మల్ని బట్టలు అయితే సర్దుకునేకి ఇవ్వదని ఇప్పుడైతే సర్దుకుంటా ఉన్నాము. మొత్తం అన్నీ రెడీ చేసుకొని బీరువా అంతా తీసేసి మొత్తం అన్ని బట్టలన్నీ తీసేసామన్నమాట. తీసి రెడీ చేసుకుంటా ఉన్నాము. బట్టలన్నీ సర్దుకుంటా ఉన్నాము. జెస్సీ ఉంటే మమ్మల్ని అయితే అసలు సర్దుకునేకే ఇవ్వదు. ఎక్కడిదక్కడ బట్టలు మొత్తం అన్నీ పీకేసాం అనమాట. మేము ఎక్కడికన్నా పోతున్నామంటే అన్ని బట్టలు తీస్తే కానీ మాకు అర్థం కాదు ఏది తీసుకొని పోల్లో. అందుకోసం మొత్తం అన్నీ పీకేసినాము. చూడండి, కొన్ని బట్టలు అయితే ఆల్రెడీ సర్దేసినాం అనమాట. కొన్ని సర్దేసిన ఇంకొన్ని ఇవన్నీ అయితే పెట్టేసేలా. ఇలా ట్రిప్స్కి అయితే మేము ఎప్పుడో సరేనండి వెళ్ళేది. ఎందుకంటే డేవిడ్కి హాలిడేస్ ఉండవు. ఉన్నా కూడా 1 రోజు 2 రోజులు ఇంట్లోనే సరిపోతుంది. ఇంకెప్పుడో సరే అయితే ఇట్లా పోతాంటాము. చాలా రేర్ అనమాట మేము బయటకు అయితే వెళ్ళేది. ఊర్లకి అట్లా వెళ్తే మా ఊరికి లేదంటే గుంటకల్కి 2 ఊర్లకి తప్ప ఇంకెక్కువ అనమాట. ఇప్పుడు చూడాలి మా ప్రయాణం ఎట్లుంటుందో ఏమో. జెస్సీతో ఫస్ట్ టైం మేము ఇద్దరం సింగిల్ అయితే మేము పోయినాంలే. హైదరాబాదు, మైసూర్ కూడా పోయినాము. ఇంకా బళ్ళారి మా వదిన వాళ్ళు ఉంటుండే అక్కడికి కూడా వెళ్ళాము. ఇంకా జెస్సీతో ఫస్ట్ టైం నంది హిల్స్ మేమిద్దరు బాగా పోయినాం అనమాట. జెస్సీ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ట్రిప్ ఇది. చూడాలా జెస్సీ ఎలా ఉంటుందో ఏమనేది. మాకైతే జెస్సీతో పోవాలంటే ఎక్కడ పోవాలన్నా మాకైతే జెస్సీతో ఎక్కడ పోవాలన్నా భయమే. చాలా అల్లరి. అసలు ఏ వీడియోలో కనపడదు కానీ ఫోన్ తీస్తేనే సైలెంట్ అవుతుంది కానీ నార్మల్గా చాలా అల్లరి. అసలు ఉండదు అనమాట. మాకంటే తెలివి ఎక్కువ. ఒకసారి ఏమని చెప్పినా కూడా బాగా ఇది చేసుకుంటుంది. 1.5 year అంత చేస్తుంది అయితే మేమైతే ఊహించుకోలేదు. ఎప్పుడు ఫోన్లో తనే ఏం కాలేదో పెట్టుకుంటుంది. ఇంకా మేము వీడియో తీసేటప్పుడు కూడా తనే ఫోన్ తీసేసుకుంటుంది. పిల్లి చూస్తాను అది చూస్తాను అని. ఇంకా అందుకోసమే మేము వీడియోస్ కూడా తక్కువ అనమాట. ఆమెతో మా అక్క కూతుర్ని కొడుతుంది. తనే కొట్టి తను వచ్చి యాక్టింగ్ చేస్తుంది తెలుసా. తను వచ్చి నన్ను కొట్టింది అన్నట్లు యాక్టింగ్ చేస్తుంది. అంత తెలివి ఉంది ఇప్పటికే. మేమైతే అస్సలు అనుకోలేదు. చూస్తూ నవ్వుతా ఉంటాం అనమాట. సీక్రెట్గా చూస్తాము. తను కొట్టేది చూస్తాము, అన్నీ చూస్తాము. కానీ మా దగ్గరకు వచ్చి అన్ని కొట్టింది అని వచ్చి చెప్తుంది. ఎంత బాగా కంప్లైంట్ ఇస్తుంది తెలుసా. అంత తెలివి ఉంది దానికి. ఇప్పుడే ఏం చేయాలో ఏమో అర్థం కాదా. మాకైతే ట్రైన్ అయితే 1 ఉందనమాట గుంటకల్కి. ట్రైన్ అయితే లేట్ అయింది. గుంటకల్కి వెళ్తున్నాము. గుంటకల్లో చాలా పనులు ఉన్నాయి. ఒక 2 days చేసేసుకొని అక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ చేస్తాము. గుంటకల్ వెళ్ళినాక కూడా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూడండి. ఇప్పుడైతే సర్దాలా డేవిడ్ సర్దుతున్నాడు. నాకు కావాల్సినవన్నీ నేను పెట్టేసినాను. ఇంకా జెస్సీ మందులు, జెస్సీకి కావాల్సినవన్నీ నేను హ్యాండ్ బ్యాగ్లో అయితే సర్దుకోవాలా. జెస్సీ పడుకోని కాబట్టి దెబ్బ పని చేసుకోవాలా. టైం అయితే అప్పుడు 12 అవుతుంది. ఇంకా మేము తినాలా. ఇంకా చాలా పని అయితే ఉందన్నమాట. వీడియో చూస్తుండండి. అయితే అలసిపోయినాడని కాఫీ అయితే చేస్తానండి. ఇప్పుడైతే కాఫీ తాగాల. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయితే సర్దేశామండి. ఇంకొన్ని ఉన్నాయి. జెస్సీ ఒకటి ఉన్నాయన్నమాట. జెస్సీకి సంబంధించినవన్నీ పెట్టాలి. ఇంకా ఇవన్నీ కొత్తవి అనమాట. జెస్సీవి అన్నీ నేను కాటన్వి, తనకి కంఫర్ట్ ఉండేవి మెత్తవే తీసుకుంటున్నాను. ఎందుకంటే జర్నీలో మళ్ళీ సతాయిస్తుంది అనేసి. హెవీగా ఉండేవి అయితే ఏమీ తీసుకోలేదు. మందు పెట్టుకున్నాను. ఇది కూడా కొత్త బ్యాగ్ అండి. ఈరోజే ఓపెనింగ్ దీన్ని కూడా. డేవిడ్ అయితే సర్ది అలసిపోయాడు. రా కాఫీ తాగురా. చూడండి ఇంకా ఎంత చిందర బందర చేసేసుకున్నాం ఇల్లంతా. మళ్ళీ వచ్చినాక క్లీన్ చేసేది ఉంటుంది అనమాట. ఎక్కడొక్కడే పడేసిపోతాం. ఇప్పుడు మళ్ళీ వచ్చినాక ఇది ఒక పని అనమాట. డేవిడ్ అయితే బిస్కెట్ తింటున్నాడు. నాకు వద్దు. ఇక్కడైతే నేను జెస్సీకి సంబంధించిన సిరప్స్ అన్నీ తీస్తున్నాను. ఇంకా పౌడరు ప్లస్ గ్రేప్ వాటరు అన్నీ.
అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు నందిని జ్యువెలరీ మొత్తం సర్దేసుకుంటుంది. పెట్టుకున్నా నేను పాప మందులు కూడా తీసి పెట్టేసుకున్నాము. ఇంకా జెస్సీకి బిస్కెట్ అప్పుడప్పుడు అడిగినప్పుడు చాక్లెట్ తీసుకున్నాము. ఇంకా బేకరీలో మేము బ్రెడ్ జామ్ తీసుకుంటాం పోయేటప్పుడు. అయితే ట్రైన్లో మళ్ళీ ఆకలేసి పిల్లలు ఏడిచినారంటే తినేకన్నమాట. ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే రేషన్ కార్డు చేసుకోమని వదిలింది కదండి. మాకైతే ఇంతవరకు అయితే రేషన్ కార్డు లేదు. అలాగే మేము రేషన్ కార్డు కూడా చేయించుకోవాలా. ఇంకా పాప కూడా ఉంది కదా, పాపది ఆధార్ కార్డు అయిపోయింది. ఇంకా ముగ్గురికి కలిసి ఒక రేషన్ కార్డు అయితే చేయించుకోవాలా. ఇంకా మేము అన్ని కావాల్సినవన్నీ డాక్యుమెంట్స్ అయితే తీసుకుపోతున్నాము. అన్నీ పెట్టేసిపోయండి హ్యాండ్ బ్యాగ్. డేవిడ్ అయితే అకౌంట్, నాది ఆధార్ జిరాక్స్, ఇంక ఇవన్నీ పాప బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ తీసుకోవాలా, ఇంకా సర్దాలన్నమాట. మేము ఇంక అన్నీ సర్దేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. ఇంకా ట్రైన్ వచ్చింది, ట్రైన్లో అయితే కూర్చున్నాం అన్నమాట. జెస్సీ పళ్ళు ఆడొస్తున్నాయా? పళ్ళు అదే పళ్ళు వస్తున్నాయా? మామయ్యాడా? అదో 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 దాడా జెస్సీ హాయ్ హాయ్ హాయ్. ఇంకా జెస్సీ వరుణ్ అయితే బాగా హ్యాపీగా ఆడుకుంటూ అయితే వస్తున్నారనమాట. ఇంకా మధ్యలో అయితే బేల్పూర్ అడిగినారనమాట. ఇంకా దాంట్లో కారం ఎక్కువ ఉంటుంది అనేసి మేము ఇంటి ఇద్దరు తింటున్నారనమాట. ఎంత ప్రేమగా ఇద్దరికి ఒకరికొకరు తినిపించుకుంటున్నారు చూడండి. చాలా హ్యాపీ అనిపించింది ఇలా చూసి నాకు. ఇంకా నేను అప్పుడు వాళ్ళు అలా తినిపిస్తుంటే మా వదినకి అయితే వీడియో కాల్ చేసి చూపించాను అనమాట. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినారు. ఇంకా జెస్సీ వరుణ్ ఇద్దరు ఉన్నారు. మా సన్నీ మాత్రం ఒక్కటే ఉందన్నమాట. తనైతే ఏడ్చిందంట ఫుల్. ఇంకా ఇద్దరు వచ్చేసినాం కదా, తను ఒక్కటే ఉంది. ఇంట్లో కూడా బోర్గా ఉంటుందంట, అసలు ఏం ఆటం లేదంట. ఏడుస్తూ పడిపోయిందని చెప్పింది అనమాట. ఇంకా వీళ్ళైతే బాగా హ్యాపీగా అయితే ట్రైన్లో జర్నీ చేస్తున్నారు. సన్నియా సన్నీనే కూర్చో. అన్నీ కొంచెం తింటారనమాట. అన్నీ ఓపెన్ చేసి అలానే పెట్టేస్తారు. అది కావాలి ఇది కావాలని అడుగుతారు, కానీ ఎక్కువైతే ఏం తినారనమాట. ఇక్కడైతే ఇంక వరుణ్ అయితే పడుకున్నాడు. ఇంకా జెస్సీకి అయితే నిద్ర రాలేదనమాట. నిద్ర వచ్చినా కూడా పడుకోదు అనమాట. జర్నీలో ఆమె ఆడుతూనే ఉంటుంది. చాలా చాలా రేర్ అనమాట ఆమె పడుకునేది. ఇంకా ఇక్కడ వాడిని సతాయిస్తుంది లేపడానికి. మేమైతే అది చెప్పి అయితే దాన్ని మరిపిస్తున్నాం. మన దగ్గరికి అయితే పంపించడం లేదనమాట. ఇక్కడైతే సమోసా వచ్చింది. ఇంకా డేవిడ్ అయితే వన్ అని అడుగుతుంది అనమాట సమోసాని. ఇంక సరేలే తింటుందేమో అని సమోసా అయితే తీసుకున్నాం, కానీ సమోసా కూడా తినలేదు. ఇంకా వరుణ్ అయితే పడుకున్నాడు. ఇంకా మేమే తినేసాం అన్నమాట సమోసాలు. జెస్సీకి అయితే 1.5 year అండి. అన్ని మాటలు మాట్లాడుతుంది. మనం ఏం మాట్లాడితే తను కూడా అదే మాట్లాడుతుంది అనమాట. మా అత్త ఫోన్ చేస్తే చాలు. మా అత్తనే కాదు, ఎవ్వరు ఫోన్ చేసినా ఆయా ఫోన్ చేస్తాను, ఆయా ఫోన్ చేసింది అని అంటుంది అనమాట. ఎంత బాగా
అన్ని మాటలు మాట్లాడుతున్నాను జెస్సీ అయితే. ఇక్కడైతే చాక్లెట్ కావాలనేది ఇచ్చామన్నమాట. కానీ తనకు కాదంటే వాళ్ళ మామకి వెళ్ళంట. మామ తిన్ను అంటుంది. ఇంక వాడు పడుకున్నాడు కదా అని చెప్పినాము. ఇంకా దాని తర్వాత అయితే లాలి కావాలనేది అనమాట. చీర ఏం తీసుకెళ్ళలేదు. సరేలే అని చున్నీ ఉంటే చున్నీతో అయితే కట్టి ఊపుతున్నాం అనమాట. అట్లా తిప్పు. మా జెస్సీ ఉంటేనే మాకు టైం పాస్ అలా అయిపోతుందండి. టైం అంతా ఎలా అయిపోతుందో కూడా అర్థం కాదు. స్పీడ్గా అయితే అయిపోతుంది. వరుణ్ కూడా నిద్ర లేచేశారు. ఇంకా వరుణ్ అయితే లేచిన వెంటనే ఇంకా బిస్కెట్ అయితే తింటున్నాడు అనమాట. క్రీమ్ బిస్కెట్. ఇంకా జెస్సీ కూడా కావాలనింది. ఒకటి ఇచ్చినాడు. దాంట్లో క్రీమ్ మాత్రమే తింటుంది. బిస్కెట్ మరీ తర్వాత వానికి ఇస్తుంది అనమాట. అది కొంచెం ఇది కొంచెం తినేదన్నీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే గేమ్స్ అయితే ఆడుతున్నారు అనమాట. ఇక్కడైతే అగ్గిపెట్టి గిగ్గిపెట్టి ఆడుతున్నారు. ఇంకా అదొద్దంట గోల్గోల్ గిత్త ఏమేమో అన్ని ఆటలు అయితే వరుణ్ నేర్పిస్తూ ఉంటాడు. స్కూల్లో నేర్చుకుంటారు కదా, ఒక్కొక్కరు చూపిస్తుంటారు. ఇంకా అదే పడతారనమాట వీళ్ళైతే. వద్దు ఫోన్ పట్టుకున్నా కదా. నేను ఎప్పుడు స్టిక్కర్ పెట్టుకున్నా తనైతే నా గురించి లాగేసుకుని తను పెట్టుకుంటుంది. నాకు ఈ పెట్టనివి తను కూడా పెట్టలేదు అనమాట. చూడు అయ్యో వాళ్ళ డాడతో ఆడాలని దగ్గరికి వచ్చింది. నేనైతే ఫోన్ తీసుకొని వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అది కూడా ఆడదండి. ఏమీ ఒక్కటి అంటూ ఏం ఆడదు. ఇంకా అది ఇది అంటూనే ఉంటుంది. ఇంకా గుంటకల్ అయితే వచ్చేసిందండి. ఇంకా మేము స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇంకా మధ్యలోనే ఆగింది ట్రైన్. ఇంకా మా ఇంటి దగ్గరలోనే ఆగింది అనేసి మేము దిగేసామన్నమాట. చాలాసేపు ఆగిందనమాట. ఫస్ట్ దిగలేదు. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని లగేజ్ ఉంది ఎందుకు రిస్క్ అని దిగలేదు. చాలాసేపు ఆపింది. సరేలే అని సిగ్నల్ వేయలేదని ఇంకా మధ్యలోనే అయితే దిగేసాము. ఇక్కడ అది చూస్తుంది. ఇక్కడ నుంచి అయితే నడుస్తున్నాం అనమాట మేము. జెస్సీ కూడా నేను నడుస్తానని చాలా సతాయిచ్చిందనమాట. ఇంక ఇంటి దగ్గర వరకు తనని అలాగే నడిపించుకుంటూ వచ్చాము. ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ మా అత్త అయితే జెస్సీకి అయితే దిష్టి తీసేసి పడేసింది. ఇంకా వాళ్ళ ఆయ జెస్సీ అయితే ఎక్కువ వాళ్ళ ఆయ అనే పిలుస్తుందనమాట. అవ్వని పిలుస్తుంది. ఇంకా బాగా ఇంకా వాళ్ళిద్దరు లాగా అయిపోయింది. ఇంక నన్ను డేవిని పూర్తిగా మర్చిపోయింది. ఇంకా వాళ్ళ అవ్వతోనే ఉంటుంది. తప్ప ఇంకా నా దగ్గరికి అయితే రాదనమాట. వాళ్ళ అవ్వతోనే ఆడుతుంది. కానీ సైలెంట్ గా అక్కడ కూర్చొని చూడండి ఆడుతూనే ఉన్నారు. రెడ్ కలర్ పళ్ళుదా అమ్మ పళ్ళుదా పళ్ళు வந்துக்குதா உனக்கு சாக்லேட் சாப்பிட்டியா நீ சாக்லேட் ஏனாதுமா அது சுச்சு இல்ல அது மிச்சர் ஒன்னா பப்புக்குதா அதுல ஆமா சிப்ஸ் இல்ல பப்பு எத்துக்கோ கொஞ்சம் எவ்வளவு வேணும் போதுமா கொஞ்சம் போதுமா ஒண்ணு கேக்குறியா நீ பிஸ்கட் తినే ఇరుకో. ఇంకా పిల్లలకైతే ఫుడ్ పెట్టేసామండి. మేము తినేసాము. ఇంకా పడుకుందాం అనుకుంటే ఇంకా నిద్ర రాలేదనమాట. ఇంకా ఆడుతూనే ఉన్నారనమాట.